జేమ్స్ బాండ్ ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు ఒకే ఒక్క ఇమేజ్ వస్తుంది. శత్రువుల మధ్యలోకి చొరబడి వారి రహస్యాలను దొంగలించి దేశం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే ఒక సీక్రెట్ ఏజెంట్, డిటెక్టివ్, ఫైటర్, స్ట్రాటజిస్ట్, గవర్నమెంట్ ఆపరేటివ్ అన్నీ కలిసిన ఒక ప్రమాదకరమైన వ్యక్తిత్వం. సినిమాల్లో మనం చాలాసార్లు చూసుంటాం. హీరో శత్రువులకే సొంత మనిషిలా కనిపిస్తాడు. వాళ్ళ మధ్యలోనే తిరుగుతాడు, వాళ్ళ మాటలు వింటాడు, వాళ్ళ ప్లాన్లు తెలుసుకుంటాడు. సరైన సమయంలో ఆ మొత్తం సమాచారాన్ని తన దేశానికి చేరవేస్తాడు. అలా లోపలుండి శత్రువులను బలహీనపరచడం అదే నిజమైన సీక్రెట్ వార్. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలాంటి కథలు కేవలం సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా జరిగాయి. అది మన దేశంలోనే జరిగాయి. జేమ్స్ బాండ్ తరహాలో శత్రువులతో కలిసిపోయి వారి కళ్ళ ముందే వారిని మోసం చేసి దేశానికి ఉపయోగపడే రహస్యాలను సేకరించిన ఒక భారతీయ అధికారి ఉన్నారు. ఆయనే అజిత్ దోవల్, ఇండియన్ జేమ్స్ బాండ్. ఇండియాలోనే అత్యంత ధైర్యవంతమైన, అత్యంత తెలివైన, అత్యంత ప్రమాదకరమైన సెక్యూరిటీ మైండ్ లో ఒకరు. ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్, గత 10 సంవత్సరాలకు పైగా దేశానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా సేవలందించిన స్ట్రాటజిస్ట్, ఎప్పుడేం చేయాలో తెలిసిన వ్యక్తి. అవసరమైతే కఠినంగా, అవసరమైతే నిశ్శబ్దంగా, అవసరమైతే శత్రువుల గుండె లోపలికి వెళ్లి పని పూర్తి చేసే మనిషి. అజిత్ దోవల్ దేశం కోసం చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఏకంగా పాకిస్తాన్లో సంవత్సరాల పాటు గడిపి అక్కడి అత్యంత సున్నతమైన రహస్యాలను ఇండియాకు చేరవేసిన ఆపరేటివ్. మిజోరాం నుంచి సిక్కిం వరకు, పంజాబ్ నుంచి కాందహార్ వరకు, సీక్రెట్ ఆపరేషన్స్ నుంచి హై లెవెల్ నెగోషియేషన్స్ వరకు అజిత్ దోవల్ కెరియర్ లో ప్రతి దశ ఒక థ్రిల్లర్ లాంటిది. అయితే అసలు అజిత్ దోవల్ ఎవరు? ఒక సాధారణ ఐపీఎస్ ఆఫీసర్ గా మొదలైన ఆయన ప్రయాణం ఎలా దేశ భద్రతకు కేంద్ర బిందువుగా మారింది? ఆయన కెరియర్ లో ఎదురైన అతిపెద్ద సవాళ్లు ఏవి? ఆయన చేసిన సీక్రెట్ ఆపరేషన్స్ ఏంటి? సీక్రెట్ ఏజెంట్ గా దేశం కోసం ఆయన ఎలా పనిచేశారు? ఐపీఎస్ నుంచి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ స్థాయికి ఆయన ఎలా ఎదిగారు? ఈ వీడియోలో ఇవన్నీ ఒక్కొక్కటిగా మాట్లాడుకోబోతున్నాం. ఈ కథలో యాక్షన్ ఉంది, రిస్క్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, దేశభక్తి ఉంది. ముఖ్యంగా బయటకు ఎప్పుడు పూర్తిగా రాని ఒక గట్టు ప్రపంచం ఉంది. నేనొకటి ఖచ్చితంగా చెప్పగలను, ఈ వీడియో మిమ్మల్ని సాధారణంగా సాటిస్ఫై చేయదు. ఎందుకంటే ఇది ఒక ఆఫీసర్ కథ కాదు, ఇది దేశ రక్షణ కోసం నీడల్లో జరిగిన యుద్ధాల కథ. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అజిత్ దోవల్ పూర్తి పేరు అజిత్ కుమార్ దోవల్. 1945 జనవరి 20న ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్వర్ లో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 81 సంవత్సరాలు. వారి తండ్రి జియోన్ దోవల్ ఆర్మీలో మేజర్ గా పనిచేసేవారు. తల్లిగారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హెచ్ఎన్ బహుగుణ గారికి దగ్గర బంధువు. అంటే అజిత్ దోవల్ చిన్నతనం నుంచి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ గడవలేదు. క్రమశిక్షణ, దేశసేవ, బాధ్యత అనే విలువలు ఉన్న కుటుంబ వాతావరణంలో పెరిగారు. తండ్రి ఆర్మీలో మేజర్ కావడంతో బదిలీలు సాధారణమే. అలా కుటుంబం రాజస్థాన్ లోని అజ్మీర్ కు మారింది. అక్కడే ఇండియన్ మిలిటరీ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత డిగ్రీ చదివేందుకు ఆగ్రా యూనివర్సిటీకి వెళ్లారు. 1967లో ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయిన వెంటనే సివిల్ సర్వీస్ కోసం సిద్ధమయ్యారు. అదే సంవత్సరంలో మొదటి ప్రయత్నంలోనే పరీక్షను క్రాక్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ గా అయ్యారు. ఆయన ఎంపికైనప్పుడు వయస్సు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసులోనే దేశ సేవల్లో అడుగు పెట్టడం సాధారణ విషయం కాదు. 1968లో ట్రైనింగ్ పూర్తి చేసి కేరళలోని కొట్టాయం జిల్లాకు అసిస్టెంట్ ఎస్పీగా పోస్టింగ్ పొందారు. ఐపీఎస్ గా చేరిన కొద్ది రోజుల్లోనే అజిత్ దోవల్ గురించి డిపార్ట్మెంట్ లో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఈ వ్యక్తి సాధారణ అధికారి కాదు. సమస్యను లోతుగా అర్థం చేసుకోవడం, వేగంగా ఆలోచించడం, సంక్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ ఆయనను సీనియర్ దృష్టిలోకి ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇక ఆయన కెరియర్ ను పూర్తిగా మలుపు తిప్పిన సంఘటన 1971లో జరిగింది. ఆ సమయంలో కేరళలోని తలసిరి ప్రాంతంలో హిందువులకు, ముస్లింలకు మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చిన్న గొడవలు కాస్త పెద్ద అల్లర్లుగా మారిపోయాయి. వందల మంది రోడ్లపైకి వచ్చారు. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి ఎంత తీవ్రమైందంటే పోలీసులు కూడా లోపలికి వెళ్లేందుకు వెనుకడుగు వేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో పడింది. అల్లర్లను ఎలా ఆపాలి, ఎవరిని పంపాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఈ విషయంపై కేరళ హోమ్ మినిస్టర్ పోలీస్ అధికారులతో ఒక కీలక సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో ఒక సీనియర్ అధికారి అజిత్ దోవల్ పేరు సూచించారు. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయగలిగేది ఇతనే అన్నట్లుగా ఆయనపై నమ్మకం ఉంచారు. చివరికి ఆ బాధ్యత అజిత్ దోవల్ గారికే అప్పగించారు. ఇక్కడే ఆయన ప్రత్యేకత బయటపడింది. అక్కడికి వందల మంది పోలీసులతో వెళ్లలేదు, గన్స్ తో దూసుకెళ్లలేదు. ఒంటరిగా ఒక సాధారణ పౌరుడిగా వెళ్లారు. జనవరి 2, 1972న తలసరి ప్రాంతంలోకి వెళ్లి అక్కడి సిచ్యువేషన్ ను నిశ్శబ్దంగా గమనించారు. ఎవరు అల్లర్లను ప్రేరేపిస్తున్నారు, వెనక అసలు కారణం ఏమిటి, ఏ వర్గం ఏం కోరుకుంటుంది, ఎవరిని నమ్మాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ రహస్యంగా అర్థం చేసుకున్నారు. అజిత్ దోవల్ త్వరగా గ్రహించిన విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఫోర్స్ వాడితే మరింత రక్తపాతం జరుగుతుంది. పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమవుతుందని నిర్ణయించారు. రెండు వర్గాలతో వేరువేరుగా మాట్లాడారు. వారి బాధలు, వారి డిమాండ్లు, వారి కోపం అన్నిటినీ విన్నారు. జరిగిన ఆస్తి నష్టానికి పరిహారం
వచ్చేలా నెగోషియేట్ చేశారు. పోలీస్ భాషలో చెప్పాలంటే అద్భుతమైన నెగోషియేషన్ మరియు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ద్వారా అల్లర్లను చల్లార్చేశారు. వారం రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా అజిత్ దోవల్ పేరు వినిపించింది. ముఖ్యంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఆయన పనిని గమనించారు. అదే ఆయన జీవితంలో తదుపరి పెద్ద అడుగుకు కారణమైంది. 1972లో అజిత్ దోవల్ ని కేరళ నుంచి కేంద్ర సర్వీస్ లోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి బాధ్యతలు సీనియర్ అధికారులకు మాత్రమే ఇస్తారు. కానీ అజిత్ దోవల్ విషయంలో ఒక ప్రత్యేక మినహాయింపు జరిగింది. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు ఆయన చేతికి వచ్చాయి. అదే సంవత్సరంలో ఆయన అరుణ్ దోవల్ గారిని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, అజిత్ దోవల్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా మంది ఒక విషయం చెబుతారు. దేశం కోసం అంతటి రిస్కులు తీసుకున్న వ్యక్తి తన కుటుంబాన్ని మాత్రం ఎప్పుడూ అసురక్షిత పరిస్థితిలో పడనివ్వలేదు. వ్యక్తిగతంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా వారికి భద్రత కల్పించాకే తన వృత్తిలో ప్రమాదకరమైన మార్గాల్లో నడిచారు. ఇది ఎందుకు చెప్పాలంటే మన జీవితాల్లో కూడా మనం హీరోలు అవ్వాలని అనుకుంటాం. కెరియర్ ఎదగాలి, పేరు సంపాదించాలి, జీవితంలో గెలవాలి. అది మంచి విషయమే. కానీ మన మీద ఆధారపడే కుటుంబం ఉంటే వారి భవిష్యత్తుకు రక్షణ అవసరం. ఎందుకంటే తర్వాత క్షణం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే వారి ఫ్యూచర్ కోసం ముందుగానే రక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరిన తర్వాత ఆయన ఎదుర్కొన్న మొదటి పెద్ద సవాల్లో ఒకటి మిజోరాం తిరుగుబాటు. ఆ రోజుల్లో మిజోరాం అస్సాంలో భాగంగా ఉండేది. అక్కడ కరువు వచ్చింది. ప్రజలు ప్రభుత్వ సహాయం కోరారు. కానీ సరైన స్పందన రాలేదు. దాంతో లాల్ డెంగా అనే వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించాడు. కొన్ని రోజుల్లోనే సామాన్య ప్రజల్లోనూ అతనికి మద్దతు పెరిగింది. అస్సాం ప్రభుత్వం ఉద్యోగాలకు అస్సామీ భాష తెలిసిన వారికే ప్రాధాన్యత ఇచ్చేలా చట్టం చేసింది. మిజో ప్రజలకు అది మరింత అసంతృప్తి కలిగించింది. ఇక అస్సాం రైఫిల్స్ లో మిజో ప్రాంతానికి చెందిన 2 బెటాలియన్లు డిస్మిస్ చేయడంతో పరిస్థితి ఇంకా దిగజారింది. ఆ డిస్మిస్ అయిన వారిలో 7 ముఖ్యమైన కమాండర్లు లాల్ డెంగాతో చేతులు కలిపారు. అక్కడి వరకు ఉద్యమం ఒక ప్రాంతీయ అసంతృప్తి మాత్రమే. కానీ ఈ కమాండర్లు చేరిన తర్వాత అది సాయుధ తిరుగుబాటుగా మారింది. ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ మొదలైంది. భారతీయ జెండాను దించి తమ జెండా ఎగరేసే స్థాయికి వెళ్లిపోయింది. ఇండియన్ ఆర్మీ మీద దాడులు కూడా మొదలయ్యాయి. ఈ సమస్యను ఎలా కంట్రోల్ చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే అక్కడ ఉద్యమకారులకు ప్రజల మద్దతు ఉంది. అలాంటి సమయంలో డైరెక్ట్ మిలిటరీ యాక్షన్ తీసుకుంటే మరింత పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది. అప్పుడు అజిత్ దోవల్ స్వయంగా ముందుకు వచ్చారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ దగ్గరకు వెళ్లి నన్ను అక్కడికి పంపండి అని అడిగారు. అలా మిజోరాం ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితిని దగ్గరగా అధ్యయనం చేశారు. ఆయన అర్థం చేసుకున్న విషయం ఒకటే, లాల్ డెంగా బలం ప్రజలు కాదు, అతని వెనక ఉన్న ఆ 7 కమాండర్లు. వాళ్ళనే విడదీస్తే ఉద్యమం బలహీనపడుతుంది. కానీ వాళ్ళు భారతదేశంలో లేరు. మైనమార్లో ఒక కొండ ప్రాంతంలో క్యాంపు వేసుకుని అక్కడ నుంచి ఉద్యమం నడిపిస్తున్నారు. ఇక్కడే అజిత్ దోవల్ అసలు ఆట మొదలు పెట్టారు. మారువేషంలో మయన్మార్ కు వెళ్లారు. ఒక రోజులో కాదు, ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా వారితో పరిచయం పెంచుకున్నారు. వారితో కలిసిపోయారు. వారికి దగ్గర వారు పార్టీలు చేసుకునేంత నమ్మకం సంపాదించారు. ఇలా 1972 నుంచి 1974 వరకు 2 సంవత్సరాలు పనిచేసి ఆ 7 కమాండర్లో 6 తన వైపు తిప్పుకున్నారు. డీల్ సింపుల్, ఇండియాకు మద్దతు ఇవ్వండి, మిజోరాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయించేలా చేస్తాం, మీ ప్రాబ్లమ్స్ పరిష్కరించేలా ప్రయత్నిస్తాం. ఇలా ఒప్పించడం ద్వారా లాల్ డెంగా ఉద్యమం వెన్నముక్కనే విరగ్గొట్టారు. 6 కమాండర్లు దూరం కావడంతో ఉద్యమం బలహీనపడింది. చివరికి లాల్ డెంగా కూడా భారత ప్రభుత్వంతో శాంతి చర్చలకు రావాల్సి వచ్చింది. తర్వాత మిజోరాం ప్రత్యేక రాష్ట్రంగా భారతదేశంలో భాగంగా కొనసాగేందుకు ఒప్పందం కుదిరింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే మిజోరాం భారతదేశం నుంచి వేరు పడకుండా నిలవడంతో అజిత్ దోవల్ పాత్ర అత్యంత కీలకం. ఇది మాత్రమే కాదు, సిక్కిం విషయంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. 1975 కంటే ముందు సిక్కిం రాజుల పాలనలో ఉండేది. ఆ సమయంలో పాల్నెన్ తోండుమ్ నామ్గెల్ అనే రాజు పాలిస్తున్నాడు. 1963లో ఆయన ఒక అమెరికన్ మహిళ హోప్ కుక్ ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివిధ కథనాల్లో ఆమె అమెరికన్ ఇంటెలిజెన్స్ కు సంబంధం ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి. ఏది ఏమైనా ఇందిరాగాంధీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సిక్కిం పరిస్థితిని అత్యంత సున్నితంగా గమనిస్తుంది. సిక్కింపై భారత ప్రభావం తగ్గి విదేశీ ప్రభావం పెరిగితే అది భౌగోళికంగా, వ్యూహాత్మకంగా ప్రమాదకరమని కేంద్రం భావించింది. దాంతో అక్కడి రాజకీయ శక్తులు బలపరచడం, ప్రజాస్వామ్య వాతావరణం తీసుకురావడం, రాచరికాన్ని బలహీనపరచడం వంటి దశలో వ్యూహం అమలు చేయబడ్డాయి. ఈ ప్రక్రియలో అజిత్ దోవల్ కూడా కీలకంగా వ్యవహరించారు. సిక్కిం నేషనల్ కాంగ్రెస్ కు చెందిన కాజీ డోర్జీ వంటి నాయకులకు మద్దతు పెరిగేలా పనిచేశారు. ప్రజల్లో రాజకీయ అవగాహన పెరిగింది. రాచరిక వ్యతిరేకత ఉద్యమం బలపడింది. చివరికి ఎన్నికలు జరిగాయి. కాజీ డోర్జీ అధికారంలోకి వచ్చారు. తర్వాత 1975లో సిక్కిం భారతదేశంలో విలీనం కావాలా వద్దా అన్న అంశంపై రెఫరెండం జరిగింది. అందులో భారీ శాతం ప్రజలు భారతదేశంలోనే విలీనం కావడానికి మద్దతు ఇచ్చారు. దాంతో 1975 మే 16న సిక్కిం భారతదేశంలో రాష్ట్రంగా అవతరించింది. మిజోరాం, సిక్కిం వంటి క్లిష్టమైన సమస్యల్లో అజిత్ దోవల్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ లభించింది. సాధారణంగా ఈ మెడల్ రావాలంటే కనీసం ఎక్కువ సర్వీస్ అవసరం ఉంటుంది. కానీ అజిత్ దోవల్ విషయంలో ప్రత్యేక మినహాయింపు ఇచ్చి కేవలం 7 సంవత్సరాల సర్వీస్ లోనే ఆ గౌరవం అందించారు. ఇది ఆయన ప్రతిభకు ఇచ్చిన జాతీయ గుర్తింపు. ఇక 1974లో భారత్ తన మొదటి విజయవంతమైన న్యూక్లియర్ టెస్ట్ చేసింది. దాంతో పాకిస్తాన్ కూడా రహస్యంగా అణు సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
మొదలుపెట్టింది. ఫ్రాన్స్, చైనా, తర్వాత ఉత్తర కొరియా వంటి దేశాలతో పాకిస్తాన్ సంబంధాలు పెరుగుతున్నాయన్న అనుమానాలు భారత ఇంటెలిజెన్స్ కు వచ్చాయి. ఇందిరాగాంధీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. పాకిస్తాన్ అసలు ఏం చేస్తుంది, ఎక్కడ రీసెర్చ్ జరుగుతుంది, ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఈ సమాచారాన్ని సేకరించాలని అనుకుంది. ఇదే సమయంలో అజిత్ దోవల్ ని సీక్రెట్ మిషన్ తో పాకిస్తాన్ కు పంపించారు. ఇండియన్ ఎంబసీకి సంబంధించిన కవర్ తో అక్కడ పనిచేస్తూనే నేల మీద మాత్రం ఒక పూర్తి స్థాయి సీక్రెట్ ఏజెంట్ లా పనిచేశారు. గడ్డం పెంచుకున్నారు, ముస్లిం కమ్యూనిటీలో కలిసిపోయారు, మారువేషంలో తిరిగారు, అచ్చం అక్కడి ముస్లింలానే ప్రవర్తించారు. పాకిస్తాన్ లోని కహోటా ల్యాబొరేటరీ చుట్టూ రహస్య కదలికను గమనించారు. న్యూక్లియర్ ప్రోగ్రామ్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారు. అక్కడ ఎవరు కీలకం, ఏం జరుగుతుంది, ఎంత దూరం వెళ్లారు, అవి అన్ని భారత్ కు చేరవేస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన మారువేషంలో తిరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ప్రశ్నించాడు, నువ్వు హిందువు కదా? అప్పుడు అజిత్ దోవల్ షాక్ అయ్యారు. ఎలా గుర్తుపట్టావు అని అడిగారు. ఆ వ్యక్తి చెప్పిన సమాధానం భయంకరంగా ఉంది. నీ చెవులకి రంధ్రాలు ఉన్నాయి, ముస్లింలో చెవులు కుట్టించుకోవడం సాధారణం కాదు, అందుకే నువ్వు హిందువు అని తెలిసింది. ఆ క్షణం ఎంత ప్రమాదకరమో ఊహించండి. ఆ మాట చెప్పింది ఒక సాధారణ వ్యక్తి. అదే విషయం ఒక నిజమైన పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గమనించి ఉంటే అక్కడితో ఆపరేషన్ ముగిసిపోయేది. బహుశా అజిత్ దోవల్ జీవితం కూడా అక్కడే ముగిసిపోయి ఉండేది. కానీ ఇలాంటి ప్రమాదాల మధ్య ఆయన 6 సంవత్సరాల పాటు పాకిస్తాన్ లో పనిచేశారు. సీక్రెట్ ఏజెంట్ పని ఎంత ప్రమాదకరమో ఇక్కడే అర్థమవుతుంది. సమాచారం సేకరిస్తున్నంత వరకు ప్రభుత్వం నీ వెనకే ఉంటుంది, కానీ శత్రువుల చేతిలో పడితే చాలా సందర్భాల్లో ప్రభుత్వం కూడా నిన్ను తిరస్కరించవచ్చు. అలాంటి వృత్తిలో పనిచేయడం అంటే నిజంగానే ప్రాణాలతో ఆడుకోవడమే. ఇక 1984 తర్వాత దేశం మరో పెద్ద భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంది, పంజాబ్ తీవ్రవాదం. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత పరిస్థితులు మరింత సున్నితంగా మారాయి. ఇందిరాగాంధీ హత్య కూడా అదే వాతావరణంలో జరిగింది. కానీ ఖలిస్తాన్ ఉగ్రవాదం అక్కడితో ఆగలేదు. 1988లో గోల్డెన్ టెంపుల్ లో మళ్లీ ఉగ్రవాదాల్లో ఆశ్రయం తీసుకున్నారు. బింద్రన్వాలే టైగర్ ఫోర్స్ ఆఫ్ ఖలిస్తాన్ పేరిట గోల్డెన్ టెంపుల్ లోని రూమ్ నెంబర్ 14లో మకాం వేసి మరోసారి దేశాన్ని సవాలు చేశారు. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి. 1984లో జరిగిన తప్పును మళ్లీ చేయకూడదని ప్రభుత్వం భావించింది. అంటే ఆర్మీని నేరుగా లోపలికి పంపించకూడదు. అందుకే బయట నుంచి సర్జికల్ గా ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు. దానికి పెట్టిన పేరు ఆపరేషన్ బ్లూ థండర్. ఈ ఆపరేషన్ కి కూడా అజిత్ దోవల్ అవసరమయ్యారు. ఆయన పంజాబ్ కు వచ్చి పరిస్థితిని మొత్తం అర్థం చేసుకున్నారు. చివరికి ఒక కీలకమైన విషయం చెప్పారు. లోపల ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి, ఎక్కడ దాక్కున్నారు అన్న సమాచారం లేకుండా ఈ ఆపరేషన్ సక్సెస్ కాదని. ఇక్కడే మళ్ళీ ఆయన తన ప్రాణాలు పణంగా పెట్టారు. ఒక రిక్షా డ్రైవర్ వేషంలో గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్లారు. తనను తాను పాకిస్తాన్ ISIS ఏజెంట్ గా పరిచయం చేసుకున్నారు. మీకు సహాయం చేసేందుకు వచ్చాను అని నమ్మించారు. పాకిస్తాన్ నుంచి వచ్చానని, బయట ఆర్మీ ఎక్కడెక్కడ పొజిషన్ లో ఉందో చెప్పడానికి వచ్చానని చెప్పారు. పాకిస్తాన్ లో గడిపిన అనుభవం, భాష, ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కలిసి ఉగ్రవాదులను మోసం చేశాయి. వాళ్ళు నిజంగానే ఆయనను నమ్మారు. ఈ సమయంలో అజిత్ దోవల్ లోపలి లొకేషన్లు, ఆయుధాలు, ఉగ్రవాదుల సంఖ్య, ముఖ్య నాయకుల సమాచారం అన్ని సేకరించారు. బయటకు వచ్చి పరిస్థితిని వివరించారు. జాగీర్ సింగ్ ప్రధాన కుట్రదారుడని కూడా గుర్తించారు. ఆ తర్వాత NSG కమాండోలు రంగంలోకి దిగారు. కరెంటు, వాటర్ సప్లై నిలిపివేయమని అజిత్ దోవల్ సూచించారు. అదే సమయంలో వాళ్ళ నాయకుడిని టార్గెట్ చేసి చంపేశారు. లోపల మానసిక ఒత్తిడి పెరిగింది. ఇది సరైన సమయం అనుకొని మళ్లీ రిక్షావాడిగా లోపలికి వెళ్లి, ఇప్పుడు పోరాడడం కన్నా లొంగిపోవడం మంచిది, మీరు బ్రతికుంటే భవిష్యత్తులో మళ్లీ పోరాడవచ్చు, ప్రస్తుతం బయట పరిస్థితి తీవ్రమైంది అని వారిని కన్విన్స్ చేశారు. చివరికి 1988 మే 18న ఉగ్రవాదులు లొంగిపోయారు. ఆపరేషన్ బ్లూ థండర్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్ లో కూడా ఒక చిన్న అనుమానం వచ్చినా అజిత్ దోవల్ ప్రాణాలు పోయేవి. దేశం కోసం ఆయన చేసిన రిస్క్ స్థాయిని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ సేవలకు గుర్తింపుగా 1989లో ఆయనకు కీర్తి చక్ర అవార్డు లభించింది. సాధారణంగా ఇది త్రివిధ దళాలకు మాత్రమే ఇస్తారు, కానీ కీర్తి చక్ర అందుకున్న ఏకైక పోలీస్ అధికారి అజిత్ దోవల్ గారే. 1992లో అజిత్ దోవల్ ని లండన్ లోని ఇండియన్ ఎంబసీకి పంపించారు. 1996 వరకు అక్కడే ఉంటూ విదేశాల్లోని జరుగుతున్న అనేక కీలక పరిణామాలపై రహస్య సమాచారం సేకరించారు. తర్వాత తిరిగి భారత్ కు వచ్చారు. ఇలా దేశ భద్రతకు సంబంధించిన ఎన్నో కీలక విషయాలలో ఆయనకు అనుభవం పెరిగింది. సమాచారం సేకరించడం మాత్రమే కాదు, ఆ సమాచారాన్ని ఉపయోగించే చర్యలు ఎలా ఉండాలి, ఎవరి మీద ఎలా స్పందించాలి, ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఆపరేషన్, ఎప్పుడు నెగోషియేషన్, ఇలాంటి విషయాల్లో ఆయన ఒక నిపుణుడిగా మారిపోయారు. ఇదే అనుభవం 1999లో భారతదేశానికి చాలా కీలకమైన సమయంలో ఉపయోగపడింది. 1999 డిసెంబర్ 24 నేపాల్ రాజధాని కాఠ్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని 5 ఉగ్రవాదులు హైజాక్ చేశారు. విమానంలో 170 మంది భారతీయులు ఉన్నారు. ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి వచ్చిన వెంటనే విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పైలట్లను బెదిరించారు. విమానాన్ని పాకిస్తాన్ వైపు మళ్లించారు. ఫ్యూయల్ తక్కువగా ఉండడంతో విమానం అమృత్సర్ లో దిగింది. అక్కడ నుంచి లాహోర్ కు, అక్కడి నుంచి దుబాయ్ కు, చివరికి ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ కు వెళ్ళింది. దేశం మొత్తం ఈ వార్తతో షాక్ అయింది.
మీడియా, ప్రజలు, కుటుంబాలు అందరి ఒత్తిడి ప్రభుత్వంపై పడింది. ఉగ్రవాదులతో చర్చలకు ఒక బృందాన్ని పంపించాల్సి వచ్చింది. అజిత్ దోవల్ కూడా ఆ బృందంలో ఉన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఆయన అప్పటికి 15కు పైగా ఐజాక్ కేసుల్లో నెగోషియేటర్ గా అనుభవం కలిగిన వ్యక్తి. అందుకే కాందహార్ విషయంలో ఆయన అత్యంత కీలక సభ్యుడు. కాందహార్ చేరిన తర్వాత అజిత్ దోవల్ ఉగ్రవాదులతో చర్చలు ప్రారంభించారు. వాళ్ళు పదే డిమాండ్లు మార్చుతూ ఉన్నారు. చివరికి పేపర్ మీద రాసి పంపించారు. భారత్ జైలుల్లో ఉన్న 36 మంది ఉగ్రవాదులను విడుదల చేయాలి. అదే కాదు, $200 మిలియన్ కూడా ఇవ్వాలి. ఈ డిమాండ్ అసాధ్యం. మరోవైపు ప్రయాణికుల ప్రాణాలు పణంగా ఉన్నాయి. భారత్ కు ప్లాన్ బి దాదాపు లేదు. ఎందుకంటే కాందహార్ లో మిలిటరీ ఆపరేషన్ చేయడం చాలా కఠినం. భౌగోళికంగా పాకిస్తాన్ పాత్ర, ప్రయాణికుల భద్రత అన్ని పెద్ద సమస్యలు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ దోవల్ నెగోషియేషన్ ను ఒక ఆయుధాలా ఉపయోగించారు. పూర్తి 36 మందిని కాదు, 3 కీలక ఉగ్రవాదులను మాత్రమే విడుదల చేసే డీల్ కు పరిస్థితిని తీసుకువెళ్లారు. చివరికి అదే జరిగింది. 3 విడుదలయ్యారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన తర్వాత దేశ భద్రత వ్యవస్థలో సమన్వయం ఎంత అవసరమో ప్రభుత్వం బలంగా గుర్తించింది. అందుకే మల్టీ ఏజెన్సీ సెంటర్, జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వంటి వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత అజిత్ దోవల్ కు అప్పటి హోమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. పలు కీలక భద్రత విషయాల్లో ఆయన ప్రత్యక్షంగా హోమ్ మినిస్టర్ తో మాట్లాడే స్థాయికి వెళ్లారు. దాంతో రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. ఎంతో మంది సీనియర్ అధికారులు ఉన్నా అజిత్ దోవల్ ప్రభావం ఎక్కువైందని కొందరు భావించారు. 1999లో కాశ్మీర్ రాజకీయాల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పాటులో కూడా ఆయన సంబంధాలు ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అవి వేర్వేరు రాజకీయ చర్చలు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమే, ఆయన కేవలం పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు, పవర్ స్ట్రక్చర్ లో పనిచేయగలిగిన వ్యూహకర్తగా ఎదిగారు. 1999లో ఆయన పేరును రా చీఫ్ కోసం కూడా ప్రతిపాదించారు. కానీ అది జరగలేదు. తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఆయనను ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా నియమించారు. కానీ 6 నెలల్లోనే వయస్సు పరిమితి కారణంగా 2005 జనవరి 20న రిటైర్ అయ్యారు. అయితే ఇక్కడే కథ ముగిసిపోయిందా? అస్సలు కాదు. అజిత్ దోవల్ రిటైర్ అయ్యాక ఇంట్లో కూర్చున్న వ్యక్తి కాదు. ఆయన దగ్గర ఉన్న అనుభవం, పరిచయాలు, ఇంటెలిజెన్స్ నెట్వర్క్, అర్థం చేసుకునే సామర్థ్యం, ఇవన్నీ ఆయనను ఇంకా ప్రభావశాలిగా నిలబెట్టాయి. అధికారిక పదవి లేకపోయినా దేశ భద్రతలో ఆయన ప్రభావం కొనసాగింది. దావూద్ ఇబ్రహీం ను టార్గెట్ చేసిన ప్రయత్నాల నుంచి తర్వాత రాజకీయ భద్రత పరిణామాల వరకు ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు చెప్పుకున్నది ఆయన కెరియర్ లో కేవలం ఒక భాగం మాత్రమే. ఇంకా బయటకు రాని ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్, ఎన్నో రహస్య కథలు ఆయన జీవితంలో ఉన్నాయి. ఎందుకంటే దేశ భద్రతకి సంబంధించిన ప్రతి పని బహిరంగంగా బయట పెట్టకూడదు. కొన్ని విజయాలు వార్తల్లోకి వస్తాయి, కానీ చాలా విజయాలు నిశ్శబ్దంలోనే మిగిలిపోతాయి. రిటైర్మెంట్ తర్వాత ఆయన పాత్ర గురించి కూడా చెప్పుకోవాల్సింది చాలా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఆయన పాత్ర ఏంటి? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా గత 10 ఏళ్లలో ఆయన ఎలా పనిచేశారు? సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత దేశ భద్రత వ్యూహాలలో ఆయన ముద్ర ఏంటి? ఇవన్నీ కూడా పెద్ద కథలే. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్స్ లో తప్పకుండా పార్ట్ 2 అని టైప్ చేయండి. ఈ వీడియోకి కంటిన్యూషన్ గా పార్ట్ 2 ని కూడా తీసుకురాగలం. ఇది ఫ్రెండ్స్ మన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గురించి ఒక కథ. ఆయనపై మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు కొత్త విషయాలు తెలిసేలా చేసిందని అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.